హాయ్ అండి. నమస్తే. ఈరోజు మీకు ఆలు మటర్ పన్నీర్ కర్రీ చూపిస్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఈ ఆయిల్‌లో మనం వేయించుకోవాలండి. ఒక ఉల్లిపాయ మనకు సరిపోతుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా ఈ ఉల్లిపాయ కలర్ వచ్చేసరికి మనం ఒక మీడియం సైజు టమాటాని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ 2 మనకి కాస్త వేగాక ఈ టమాటా మగ్గిపోతుంది. చూసారు కదా! ఇలా మనకి వేగాక మనం తీసి చక్కగా మిక్సీలో చక్కని స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్‌ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అవి వేయించుకున్నాం కదా! ఆయిల్‌లోనే ఈ పన్నీర్ ముక్కల్ని మనం కాస్త వేయించుకోవాలి. కొంతమంది అయితే పన్నీర్ కర్రీకి పన్నీరు వేయించుకోకుండానే కర్రీ చేసుకుంటారండి. మేమైతే కొద్దిగా వేయించుకుంటాము. అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటారు. మాకైతే కొద్దిగా వేయించిందే ఇష్టం కాబట్టి మేము ఇలా వేయించుకుంటాం. ఇప్పుడు వేయించింది మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే మనకి రెడీ అయిపోద్ది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగతా ఆయిల్‌లో మనం మెత్తగా చేసి ఉంచుకున్నాం కదా పేస్ట్, టమాటా ఆనియన్ పేస్ట్ ఇది ఇందులో వేసుకోవాలి. ఇందులో కాస్త మనం పసుపు, ఉప్పు, కారం ఇంకా ఇందులో కొంచెం మీట్ మసాలా వేసుకోవాలండి. మీట్ మసాలా వేసుకోవటం వలన కర్రీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ మిశ్రమాన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు మనకు కొద్దిగా కలర్ అయితే మారింది. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్ వరకు. వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలా పేస్ట్‌ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 బంగాళదుంపల్ని మనం వేసుకోవాలండి ఉడికించినవి. ఇందులో మనం గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. గ్రీన్ పీస్ అయితే పచ్చివే నేను వేస్తున్నానండి, ఉడకపెట్టినవి కావు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనకి రోటీస్కి, చపాతీకి, అన్నంకి అన్నిటికీ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది మనకి ఈ మిశ్రమం అనేది బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా చూసారు కదా! ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. చూసారు కదా! ఇలా కొద్దిగా వాటర్ పోసుకున్నాక కొద్దిగా ఉడికొస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకున్నాక ఇప్పుడు ఇంకాస్త కూర అనేది చక్కగా ఉడికించాలండి. ఇంకొక 10 మినిట్స్‌లో కూర అనేది మనకు రెడీ అయిపోతుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్‌లో మనం ఈ కర్రీ మీద గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే కొంచెం వేసుకోవాలండి. వేసుకుంటే మనకి టేస్టీ ఆలు మటర్ పన్నీర్ కర్రీ, మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు తయారు చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.